ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి సందేశ జరిగి అందరికీ స్వాగతం. మానవుని ఉపాధులు దేహేంద్రియములు, మనస్సు, బుద్ధి. మొదటిది దేహం. దహ్యతీతి దేహ, దహింపబడినది దేహము. ఈ దేహమును మరణించిన తర్వాత చితి దగ్ధం కావిస్తుంది. జీవించి ఉన్నప్పుడు చింత దహింపజేస్తుంది. శీర్యతీతి శరీర అనే పేరు కూడా ఈ శరీరానికి ఉంది. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యములలో మార్పులకు లోనయ్యేది కనుక శీర్యతీతి శరీర అన్నారు. శరీరాన్ని ఒక బాడుగ ఇంటిగా భావించాలి. ఈ బాడుగ ఇంటిలో నివసించే జీవుని ఇంటి నుండి పంపించి వేయటానికి అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ ఇంటికి యజమాని దేవుడు చివరకు మృత్యువనే అధికారులను పంపి ఈ ఇల్లు ఖాళీ చేయిస్తుంటాడు భగవంతుడు. భగవద్గీత దేహమును క్షేత్రము అనింది. జీవుని కవచంగా రక్షించున్నది కనుక ఈ దేహమును కవచం అని కూడా పిలుస్తారు. క్షేత్రము అనగా పొలము. పొలములో యజమాని ఏ పంట పెడితే ఆ ఫలములనే అందుకుంటాడు. ఈ దేహమనే పొలంలో జీవుడు అనే రైతు పుణ్య బీజాలు నాటినప్పుడు పుణ్య ఫలములను, పాపములనే బీజాలను నాటినప్పుడు పాప ఫలములను అందుకుంటాడు. దేహం అనే క్షేత్రంలో నాటిన విత్తనములను బట్టి ఫలములు కూడా దక్కుతుంటాయి. క్షేత్రం అంటే మరొక అర్థం ఏంటంటే పవిత్రమైన పరమాత్ముని స్థానాలన్నీ క్షేత్రాలే. కాశీ, గయా, శ్రీశైలం, తిరుపతి మొదలైనవి అన్నీ కూడా విశ్వేశ్వరుని స్థలాలు. ఆస్తికులు, సాధకులు, భక్తులు ఇక్కడికి వెళ్ళి దివ్య అనుభూతిని పొందే పవిత్ర ప్రదేశమే క్షేత్రం. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు అన్నారు బాబావారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతన. దేహమును ఒక పవిత్ర క్షేత్రంగా విశ్వసించాలి. శరీరం అనే ఈ దేవాలయంలో జీవతత్వం అనే దైవము ప్రతిష్ఠింపబడి ఉన్నది. అందుచే అంతర్శుద్ధి, బహిర్శుద్ధి కావించుకున్నప్పుడే పవిత్రత ఏర్పడుతుంది. సత్యము చేత వాక్కును, విద్యా తపస్సుల చేత జీవుని, జలము చేత దేహమును పరిశుద్ధం చేసుకుంటాం. సత్యం చేత వాక్కును, విద్యా తపస్సుల చేత జీవుని, జ్ఞానం చేత బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. ఇలా దేహం అనే దేవాలయమును పవిత్ర కర్మల ద్వారా, విచారణల ద్వారా, పవిత్ర తలంపుల ద్వారా సార్థకం చేసుకోవాలి. దివ్యత్వాన్ని పొందుటకు అసత్యం చేత దూషితము కాని వాక్కు, హింసాదులచే దూషితము కాని దేహము, రాగద్వేషములతో దూషితము కాని మనస్సు అవసరం. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. పవిత్రమైన ఈ దేహమును పవిత్ర మార్గమున ప్రవేశింపజేసే నిమిత్తం యజ్ఞ యాగాది క్రతువులు, పూజాది వ్రతములు నియమింపబడ్డాయి. మానవుని ఇంద్రియములు అనేకమైన పాపాలకు గురి అవుతుంటాయి. తెలిసో తెలియకో మానవుడు వాటికి లోబడిపోతాడు. మానవుడు వీటిని కలిగి ఉండటం చేత అతని జీవతత్వం కూడా మాలిన్యం అవుతున్నది. మానవుడు అనుభవించే సర్వ విధములైన బాధలు ఇంద్రియముల ప్రసాదమే. అందువలన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. పూర్వ జన్మల నుండి వచ్చే మృగ లక్షణాలు దివ్యమైన దైవ లక్షణాలను అణగదొక్కుతుంటాయి. ప్రపంచంలో ఎంత గొప్ప అధికారి అయినా, రాజాదిరాజైనా, గొప్ప తపస్వి అయినా ఇంద్రియాలను వశం చేసుకోకపోతే వారు దివ్యమైన మార్గమును, ఉన్నత స్థాయిని అందుకోలేరు.
లోకములను జయించిన వాడు రాజు లేక మహారాజు. ఇంద్రియములను జయించిన వాడు జగపతి. ఇంద్రియములకు వశుడు కావడం పశు లక్షణం. ఇంద్రియములను వశం చేసుకోవడం మానవుని లక్షణం. పవిత్రత మానవుని యందున్న దివ్య లక్షణములను పోషించుకుని అపవిత్రమైన గుణములను భావములను తొలగించుకోవాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యోపన్యాసముల నుండి గ్రహించిన సందేశం ఇది.